నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మావోయిస్టు నేత మహమ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ అలియాస్ సుధాకర్ ను అరెస్టు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు సింగరేణి ప్రాంతంలో సికాసా పునర్నిర్మాణం ప్రయత్నం చేస్తున్నాడని హుస్సేన్ పై అభియోగం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల అసెంబ్లీ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తాం బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు మంచిర్యాల ఆటో యూనియన్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ ఎంపిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో యూనియన్ సభ్యులు మావోయిస్టు నేత సికాసా ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ ను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వెల్లడించారు ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు మహమ్మద్ హుస్సేన్ మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సికాసా పునర్నిర్మాణానికి మావోయిస్టు సానుభూతి పరులను కలుస్తున్నాడనే సమాచారంతో అతనిపై నిఘా పెట్టి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో తనిఖీ టీం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ క్రమంలోనే ఆర్కే1 మెయిన్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసు బృందం ఆపేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకోవడం జరిగిందన్నారు అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్లు వాల్ పోస్టర్లు కరపత్రాలు ఉన్నట్లు గుర్తించామని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అతని పేరు మహమ్మద్ హుస్సేన్ అని చెప్పాడని అనంతరం హుస్సేన్ కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని వివరించారు మహమ్మద్ హుస్సేన్ 1978 నుంచి 81 వరకు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై ఉద్యోగానికి రాజీనామా చేసి మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడిగా చేరి సీఈఓగా కూడా పనిచేశాడని తెలిపారు ఇతనిపై దాదాపు 28 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని 2009లో జార్ఖండ్లో అరెస్ట్ అయిన ఈయన 2013లో విడుదలై జమ్మికుంటలో నివాసం ఉంటూ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో సికాసా పునర్నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నాడని రామగుండం సిపిఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మందమరి సీఐ శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది ప్రత్యేక తనిఖీ టీంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు నియోజకవర్గ మరియు రాష్ట్ర పరిధిలో ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు తెలిపారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి పదవుల కోసం పైరవీలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు 100 రోజుల్లో ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తానన్న హామీ అమలు చేయలేదని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇంతవరకు జాబ్ చార్ట్ జారీ చేయలేదని మహిళలకు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల తరపున ప్రతిపక్ష హోదాలో బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గోనె శ్యాంసుందరరావు పురుషోత్తం జాజు రజనీష్ జైన్ మున్నారాజ సిసోరియా తోట మల్లికార్జున్ ముదాం మల్లేష్ మోటపలుకుల తిరుపతి శ్రీదేవి కృష్ణమూర్తి ప్రభాకర్ వెంకటేశ్వరరావు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనందరం కోరుకున్నాం మంత్రి పదవి మీద ఏదైతే సోయి ఉన్నదో తెల్లారులైతే మంత్రి పదవి వస్తుందా అని దాని మీద ఏదైతే ధ్యాస ఉన్నదో ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గ ప్రజల సమస్యల మీద లేదు మాతా శిశు హాస్పిటల్లో కరెంటు లేక గర్భిణీ స్త్రీలు శిశువులు బాధపడుతుంది యువకులకు ఇచ్చిన హామీలు నిరుద్యోగ వృత్తి కావచ్చు జాబ్ క్యాలెండర్ కావచ్చు ఏవైతే యువకులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చట్ల విఫలమైంది 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు అది ఇప్పలేకపోయారు మహిళలకు ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు ఇవాళ ఆఖరికి పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలకు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామాలలో చల్లడానికి బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి భారతీయ జనతా పార్టీకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మంచి బ్రహ్మాండమైన ఓటింగ్ పర్సెంటేజ్ తోటి ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ రాబోయే రోజులలో
ప్రజా సమస్యల మీద ప్రతి సమస్య మీద కూడా పోరాడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తాం. జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించినటువంటి నాయకులందరికీ, ఓట్లు వేసిన ప్రజలందరికీ ఓట్ల కోసం ప్రయత్నం చేసి మరొక్కసారి నరేంద్ర మోదీ గారిని భారత ప్రధానిగా చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో నిర్ణయాల మేరకు ఈ యొక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలతోని బాధపడుతుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము నిమ్మకు నీరెచ్చినట్టుగా పట్టించుకోవడం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఎట్లా ఉన్నదంటే ఆయన 5-6 మినిస్టర్లని కలుపుకొని ఆయనకు సొంత ఆలోచనతోని ఈ రోజు పనిచేస్తున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క గ్యారంటీల కోసము ఆయన పరిపాలించట్లేదు. ఈ జిల్లాను చూసుకున్నట్టయితే ఇందాక మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ యొక్క మంచిర్యాల జిల్లా ప్రజల సమస్యల కోసం ఆలోచించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పోడు భూముల సమస్యలతోని పోరాటం చేస్తుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్న ఎంపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోక ఇవాళ పోడు భూములు దున్నుకుంటున్నటువంటి రైతుల మీద దమనకాండ చేస్తున్నారు. కానీ రైతులు పోరాటం చేస్తున్నారు. ఆ రైతుల పోరాటంలో భారతీయ జనతా పార్టీ పక్షాన నిరంతరము ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకత్వాన్ని మేమే వహిస్తాము. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి కాంగ్రెస్ మెడలు వంచి మేము వాళ్ళు ఇచ్చిన హామీలని కూడా మేము నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన కొట్లాడతాము. ప్రజలని ఎంబడేసుకొని పోరాటం చేసి మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. మిత్రులారా, మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆటో రిక్షాలకు ఉచిత బీమా కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడిగా ఎంపికైన తూముల నరేష్ ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఆటో యూనియన్ సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు విజయవంతంగా అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగానే ఆటో యూనియన్ వారి సమస్యలను పరిష్కరించి వారికి వారి కుటుంబ సభ్యులకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని తెలిపారు. అనంతరం మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓలం రాజకుమార్, పట్టణ అధ్యక్షునిగా అంకతి సత్తయ్య, పట్టణ ఉపాధ్యక్షులుగా చంద్రయ్య, పెద్దరాజు, మహేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
మరి ఆటో యూనియన్ ముఖ్య ఉద్దేశం జిల్లాలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, మరి దాదాపుగా ఉన్న ఆటోలందరికీ సమస్యలు వారికి అందరూ కూడా మరి ఎక్కడితే కానీ డొక్కడనే సందర్భాలు ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని కూడా పరిష్కరించలేని పరిస్థితులు ఉన్నందున నూతనంగా కమిటీ ఎన్నుకుంటే మాకు కూడా పెద్దలాగా ఉంటారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఒక అధ్యక్షుడు ఎన్నుకుందని చెప్పేసి గత నెల నుండి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా పట్టణ కమిటీని పూర్తి న్యాయబద్ధంగా ఏదైతే ఎలక్షన్తో మనం ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ 2-3 అడ్డాల వారు సరే వారికి వెనక నుంచి ఎవరు చెప్పారో కానీ మేము ముందు చెప్తున్నాం, రాజకీయం అనేది మీ ఆటో యూనియన్ వాళ్ళకి అవసరం లేదు. మీకేం అవసరం ఉంటే రాజకీయంగా మేము చేస్తాం, అది కరెక్ట్ తప్ప రాజకీయం అనేది ఆటో నడిపే వాళ్ళకి అవసరం లేదు. దానివల్ల మిగతా వాళ్ళు నష్టపోతారని చెప్పేసి పదే చెప్పినా కూడా ఒక 2-3 వినలేదు. సరే పక్కకు పెట్టిన వాళ్ళు కూడా ఈ అన్న ఇట్లా మాత్రం అయితలేదు, మీరు ముందు పడండి, ఇక ఇట్లా జిల్లా అధ్యక్షులు అనౌన్స్మెంట్ చేసుకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పేసి చెప్పడం ద్వారా మరి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి సమస్యల పరిష్కారం దిశగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నా మీద నమ్మకం ఉంది. నాకు కూడా పెద్దలు గౌరవ మంచలేక శాసనసభ్యులు వారి అండతోని వారి సూచనలతోని మీకు కావాల్సినటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీకున్నటువంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటిని పరిష్కరించే దిశగా నేను ముందడుగు వేస్తా అని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఆటో డ్రైవర్లకు ఆటోకు సంబంధించి ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే పొల్యూషన్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఈ ప్రధాన సమస్యలు ఉంటాయి. చాలా మందికి ఆటో కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, వేరే వాళ్ళ ఆటోలు నడుపుతారు. చాలా మందికి ఆ విధంగా కూడా కొన్ని మనం ఇన్సూరెన్స్ ఇచ్చే సమయంలో మనకు అవన్నీ ఇబ్బందులు కూడా మనకు తెలియడం జరిగింది. ఏదైతే పెద్దలు ప్రేమసారావు గారు మరి గెలిచిన తర్వాత వెంటనే ఆటో యూనియన్ గురించి ఆలోచించి మీకు మరి రోజు 300-400 రూపాయలు వస్తాయి, మరి వాటి ద్వారా మరి వేల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోలేరు అని చెప్పేసి పెద్ద మనసుతో ఆలోచించి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపుగా 8,000 విలువ గల ఇన్సూరెన్స్ను 1,500 మందికి దాదాపు అప్లై చేసుకుంటే ఇప్పటికే 600 మందికి వరకు ఇన్సూరెన్స్ అవ్వడం జరిగింది. చాలా మందికి తీసుకోలేదు కొంతమంది, అది ఇక్కడ ఉన్నాయి. ఇంకా వచ్చే తీసుకోండి. ఇంకా రాని వాళ్ళ సమస్యలు ఏంటంటే డ్రైవర్ ఒకరు, ఆటో ఓనర్ ఒకరు. చాలా మంది మనకు కావాల్సినటువంటి పేపర్లు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది అలా చెప్పడం జరిగింది. పదే చంద్రబాబు కావచ్చు, వీళ్ళు ఎప్పటికీ మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. దానికి మేము కూడా చెప్తూనే ఉన్నాం, ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోమని చెప్పేసి. ఇన్సూరెన్స్ సమస్య మరి మనకు చాలా వరకు తీర్చినటువంటి పెద్దలు ప్రేమసారావు గారికి ఇప్పుడు మనందరం కలిసి పాలాభిషేకం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడు యువకుడు అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడు. వారికి శుభాకాంక్షలు. అలాగే వారికి తోడుగా ఉంటామని ఉత్సాహంతో వచ్చి కార్యవర్గంలో చేరిన మిగతా తమ్ముళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ సంఘాన్ని సంఘటితం చేయాలని బలంగా చేయాలనే ఉద్దేశం కొద్దీ అందరూ తరలి వచ్చిన ఆటో కార్మిక సోదరులకు అందరికీ నమస్కారం. సమాజంలో అట్టడుగులో ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆటో డ్రైవర్ మాత్రమే. కూలివాడు అడ్డ మీదకి పోతే కనీసం 800-900 డిమాండ్ చేస్తున్నాడు. కానీ ఆటో డ్రైవర్ పొద్దంతా కలిపితే కూడా 500-600 మిగులుతలేవు. అంటే వాళ్ళకంటే కూడా చాలా గరీబ్ స్థితిలో ఉన్న వాళ్ళ ఆటో డ్రైవర్. దానికి కారణాలు ఎన్నైనా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆటో యూనియన్ ఉంటుంది. ఆ బాధ్యతను స్వీకరించింది నరేష్ కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సమయానుకూలంగా వాటిని పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది. ఆ నమ్మకం పెట్టిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కొన్ని ఒడుగులు నడుతున్నాయి, కొన్ని ఇది నడుస్తుంది. కాబట్టి మనం ఏకదాటిగా ఉండి మనం తప్పులు చేయకుండా మన అడ్డ నుండి మనం డైరెక్ట్గా మంచిగా కష్టపడి నడుపుకుంటూ పోతా అంటే మనమే ఆటోమేటిక్గా ముందుకెళ్తాం. చిల్లర వగేరా చేయకుండా మన కమిటీ అయితే ఏది నిబంధనలు పెట్టిందో దానికి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క అధ్యక్షుడు, ప్రతి ఒక్క డ్రైవర్, ప్రతి ఒక్క అడ్డ ఏరియాల అందరూ
ఒక్కదాటిగా ఉండి ఒక్కదాటిగా మన సమస్యలు ఉంటే మన ఇప్పుడు జిల్లా కమిటీ పడ్డది, జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్దాం, లేదు ఆ టైంలో కాకుండా టౌన్ కమిటీ ఫస్ట్ ఏ సమస్య ఉన్నా ఏరియాల సమస్య ఉన్నా అని మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ముందుండి మీ సమస్యలని తీరుస్తామని తెలియజేస్తున్నాను. పోలీస్ స్టేషన్ పరిధిలోని RK1 సమీపంలో సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా నల్ల బ్యాగు భుజాన వేసుకుని పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. అతనిని ఆపి బ్యాగ్ ను చెక్ చేయగా బ్యాగులో మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్స్, వాల్ పోస్టర్లు, కరపత్రాలు చూసి విచారించగా తన పేరు మహమ్మద్ హుస్సేన్ అని, నేను జమ్మికుంట వాస్తవ్యుడేనని చెప్పారని తెలిపారు. అతని వద్ద దొరికిన సామగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని, అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుడు మహమ్మద్ హుస్సేన్ 73 గతంలో 1978 నుండి 1981 వరకు KK2 మైన్ జనరల్ మజ్దూర్గా పనిచేసి మావోయిస్టు భావజాలాలకు ఆకర్షితుడై సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి మావోయిస్టు పార్టీలో చేరి వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యుడిగా ఎదిగాడని తెలిపారు. ఇతను సికాసా వ్యవస్థాపక సభ్యుడిగా, సికాసా సీఈఓగా పనిచేశాడని, ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు 28 క్రిమినల్ కేసులు నమోదై గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చి చివరిసారిగా 2009లో జార్ఖండ్లో రాష్ట్రంలో బొకారో జిల్లాలో అరెస్టు అయ్యి 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారని తెలిపారు. ఇతనికి మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న, బండి ప్రకాష్, ఏ ప్రభాత్లు డబ్బులు పంపించి కోల్బెల్ట్ ఏరియాలో సికాసా పునర్నిర్మాణానికి కృషి చేయవలసిందిగా ఆదేశించి అందులో భాగంగానే 2020 సంవత్సరం నవంబర్లో కేతనపల్లి గ్రామానికి చెందిన గురజాల రవీందర్ ఇంటిలో సీసీ మెంబర్స్ వారణాసి సుబ్రహ్మణ్యం, వారణాసి విజయలక్ష్మి మరికొంతమందితో సమావేశమై ఈ సమావేశంలోని తీర్మానాలకు అనుగుణంగా మహమ్మద్ హుస్సేన్ కోల్బెల్ట్ ఏరియాలోని సికాసా పునర్నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నాడని, నిందితునిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. జమ్మికుంట నుండి మా మామయ్య హుసేన్ అని గతంలో సింగరేణి జాబ్ చేసిండు. ఇక్కడ మందమరిలో బెల్లంపల్లిలో ఇక్కడే సింగరేణి జాబ్ చేసి పార్టీలోకి వెళ్ళినమాట నిజమే, కానీ అక్కడ పార్టీలో ఏ పని ఏది చేయలేదు. అనారోగ్యంతో జార్ఖండ్ నుండి వచ్చేసి 15 సంవత్సరాలు ఉంది. ప్రజల్లో కలిసి మన అందరిలో తిరుగుతూ ఉన్న వ్యక్తిని 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకొచ్చిండ్రు. పొద్దున వాళ్ళు పోలీసు వాళ్ళు ఏందా అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో పొద్దున 6 గంటలకే వచ్చి తీసుకొచ్చిండ్రు. ఎందుకు ఏం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏంటి అని అంటే భుజం మీద చేసి నెట్టుకుంటూ తీసుకొచ్చిండ్రు. మరి ఏం కారణానికి తీసుకొచ్చారండి? అతని వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు ఉంటుంది. బీపీ షుగర్ తోటి బాధపడుతున్నాడు. ఒక పక్క ఈ రోజు కంటి ఆపరేషన్కు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక హెల్త్ బాగుండట్లేదు. దేనికోసం తీసుకొచ్చిరండి? మనిషికి అనారోగ్యం ఉన్నారా ఎట్లున్నారో చెప్పొద్దా? ఆ మనిషి మాట్లాడే అవకాశం అన్నా మాకు ఇవ్వాలి కదా, మాకన్నా సమాచారం అందియాలి కదా ఎక్కడికి తీసుకెళ్తున్నామని. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు అని నాకు తెలియలేదు. తర్వాత ప్లేస్మెంట్కు అందరిని పిలిపించి చెప్పినాక తర్వాత 11:30కి మందమారి స్టేషన్కు తీసుకొచ్చినామని ఒక కానిస్టేబుల్ మాకు ఫోన్ చేసి సమాచారం అందించిండు. వెంటనే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇప్పుడు సాయంత్రం 6:37 అవ్వడానికి వస్తుంది. ఇంతవరకు ఆ మనిషిని మమ్మల్ని కలవనీయలేదు. లోపలికి వెళ్దామంటే వెళ్ళనీయట్లేదు. ఇప్పుడు అతని మీద ఏం కేసు పెడతారండి? ఏ కేసు రీఓపెన్ చేస్తారండి? 75 ఇయర్స్లో ఏం చేయగలుగుతాడు ఆ మనిషి? అనారోగ్యంతో ఉన్న మనిషిని పట్టుకొని వచ్చి పొద్దుటి నుంచి అందరినీ ఇక్కడ వెయిట్ చేయిస్తున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటా కోర్టుకు హాజరుపరుస్తున్నారు అంటారు. కోర్టు ఎన్ని గంటల వరకు ఉంటుందండి? సాయంత్రం 5 అయిందంటే క్లోజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏ కోర్టు దగ్గరికి తీసుకెళ్తారు? ఏ జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు? ఎవరండి ఇప్పుడు వచ్చి కేసు ఫైల్ చేసి బయటికి తీసుకొచ్చేవాళ్ళు? వెయిట్ చేయండి అమ్మా, తీసుకొస్తాం వెయిట్ చేయమండి అంటే జమ్మికుంట నుండి వచ్చినాం. నిన్న కూడా 3 పోలీసు వాళ్ళు కరీంనగర్ నుండి వచ్చిండ్రు అక్కడికి. రబ్బాని అంటే హుసేన్ అని ఎవరు అని అడిగింది. హుసేన్ అని అంటే మా మామయ్య ఇక్కడ అని మా చిన్నయ్య అని పరిచయం చేశారు. వచ్చిండ్రు, మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడిండ్రు. కానీ మరి వీళ్ళు కూడా అట్లా మాకు అడగాలి కదా మమ్మల్ని, ఏంటి మీరు ఎందుకు వచ్చారు, మరి మేము ఈ సమాచారం కోసం వచ్చినాం, తీసుకెళ్తున్నాం అని నిన్న మాట్లాడిన పోలీసులు వాళ్ళు ఎట్లా మాట్లాడారో వీళ్ళు కూడా అట్లా మాట్లాడి మాకు చెప్పి తీసుకెళ్ళాలి కదా. మేము ఈ కేసు పరంగా తీసుకెళ్తున్నాం. మరి ఈ 14-15 సంవత్సరాలలో అతని మీద ఏ కేసు మాత్రం లేదు. అతను అనారోగ్యంతో ఇంటి పట్టు ఉండి ప్రజలలో ఉండి అందరితో కలిసి మంచి చెడు మాట్లాడుకుంటూ ఉన్న వ్యక్తిని ఇలా తీసుకొచ్చి పొద్దుటి నుంచి బీపీ షుగర్ అసలు తిండి పెట్టేదా లేదా? అతని టాబ్లెట్స్ టైం టు టైం వాడాలి, టైం టు టైం ఫుడ్ది కావాలి. ఏం చెప్పకుండా తీసుకొచ్చిర్రు అంటే దారిలో ఏం చేసిర్రు? మీరు ఇక్కడికి వచ్చి ఏం చేసిర్రు మాకు ఎట్లా తెలియదు? పోలీస్ స్టేషన్లో పొద్దుటి నుండి పడిగాపులా కాసుకుంటుంటే ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడని మాకు చూపించట్లేదు. లోపలికి వెళ్ళనివ్వట్లేదు, బయటికి తీసుకొస్తా అంటున్నారు. కోర్టు దగ్గరికి రమ్మంటున్నారు. కోర్టు ఇప్పుడు 7 గంటలకు కోర్టు ఉంటుందా అండి? 7 గంటలకు కోర్టు ఉంటుందా? ఏం చేస్తాను తీసుకొచ్చిండ్రు ఇక్కడ స్టేషన్లో పెట్టి అంటే అసలు ఎందుకు తీసుకొచ్చారు మాకు తెలియాలి కదా.
5 minutes 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ అనుకుంటా నైట్ అయ్యేదాకా మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకోసం ఉన్నామండి, దేనికోసం ఉన్నాము? అతను ఏజ్ బారైండు, ఆపరేషన్కి వెళ్ళాలి అమ్మా, నాకు ఆరోగ్యం బాగా లేదు అని చెప్పిన వ్యక్తిని పొద్దుటికల్లా ఇట్లా తీసుకొచ్చిండ్రు. మేము ఊరుకుంటామండి? జమ్ముకుంటానని ఈ వ్యక్తిని తెలియకుండా తీసుకొచ్చాం. భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక కేకేఓసీ పక్కన ఉన్న సమాధుల స్థలాన్ని పవన్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్తో దున్నించి సమాధులను తొలగిస్తూ కబ్జాకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ చంద్రశేఖర్ కు స్థానికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఆ స్థలంలో శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, సమాధులు కట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. రోడ్డు ప్రక్కన స్థలం కావడం, ఇటీవల భూములకు రేట్లు పెరగడంతో పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఆ భూమి జోలికి వెళ్లొద్దని, అది శ్మశాన వాటికకు స్థానికులు అందరూ వినియోగించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఇప్పటికైనా పవన్ కుమార్ ఆ స్థలం వైపు చూడవద్దని, ఒకవేళ ఆ స్థలంలోకి అతను వస్తే స్థానికుల చేతిలో శిక్ష తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేకేఓసి పక్కపొంటి శ్మశాన వాటిక నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న పవన్ రావు అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాదని ఈ సమాధానం ఊరగొట్టడం జరిగింది. అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ ఆఫీసుకు, ఎంఆర్ఓ గారి సుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిఎం ఆఫీసర్ ఒక మెమోరాండం జరిగింది. అతను భూమి కాకుండా అతను నా భూమి అని చెప్పేసి సీలింగ్ ఉన్న భూమి అది నా భూమి అని, అసలు సమాధానం ఉన్న భూమిని ఎవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే అది ఒక క్రిమినల్ కేసు అవుతుంది, దయచేసి ఆయన ముట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. అది మా చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో అది శ్మశాన వాటిగా వాడుకుంటున్నాం. అలాంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ, పవన్ రావు అనే వ్యక్తి ఇంకోసారి అటువంటి పనులు చేస్తే ప్రజల చేత శిక్షించ తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క KK2 ఏరియాలో గల ఈ సమాధి అంటే శ్మశాన వాటిక కబ్జా విషయమై మేము తహసీల్దార్ మందమరి మండల గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క భూమిని గత 60 సంవత్సరాల నుండి అక్కడ శవాలు అంత్యక్రియలు జరుగుతున్నాయి, సమాధులు కట్టుకున్నారు. దాదాపుగా 60 సంవత్సరాల నుండి కనీసం 8 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ శ్మశాన వాటిక వాడుకుంటున్నారు. అటువంటిది ఈరోజు అదేదో రోడ్డు పక్కకు ఉన్నది, దాని వాల్యూ పెరిగిందని, ఏదో పైసలు ఎక్కువ వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి సమాధులను లెవెల్ చేసి దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకొని లాభం పొందుదాం అనేటువంటి ఉద్దేశంతో అతను పవన్ కుమార్ అనే అటువంటి వాడు కబ్జా చేయడానికి మొన్న ప్రయత్నం చేస్తే స్థానిక ప్రజలు, యువకులు కలిసి అతన్ని అడ్డగించడం జరిగింది. దానిలో పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సహకారం చేసి ప్రస్తుతానికి అది ఆపిండ్రు. ఇటు విషయాన్ని మేము సింగరేణి దృష్టికి తీసుకెళ్తే అది మా పరిధిలో లేదు, మీరు తహసీల్దార్ మందమరి మండల్ గారికి మరియు పోలీస్ స్టేషన్లకు మీరు ఆర్డీఓ గారికి నోటీసులో తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తహసీల్దార్ మందమరి మండల్ గారికి మేము ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని విషయమై మందమరి తహసీల్దార్ గారు విచారణ జరిపి, లోతుగల విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అట్టే ఆ విషయమై ఇప్పుడు ఎవరైతే సమాధులను కూల్చేసిందో వాళ్ళ విషయంలో వాళ్ళ ద్వారా మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి వాళ్ళ మీద క్రిమినల్. మావోయిస్టు కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ రమాకాంత్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున జమ్మికుంటలో ఉన్న ఆయన ఇంటికి వచ్చి వాహనంలో తీసుకువెళ్లినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరు మీరు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పాలని వచ్చిన వారిని అడిగితే సమాధానం చెప్పకుండా తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులే వచ్చి తీసుకువెళ్లారని పౌర హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే హుస్సేన్ కోర్టులో హాజరుపరచాలని నాయకులు డిమాండ్ చేశారు. మహ్మద్ హుస్సేన్ మందమరి ఏరియాలోని యాపల్ ప్రాంతంలో ఉంటూ సింగరేణి KK2 గని కార్మికుడిగా 1975 జనవరిలో నియామకమయ్యాడు. 1974 నుంచి మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. KK2 సమ్మె విజయవంతమైన తర్వాత హుస్సేన్పై తీవ్ర నిర్బంధం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరికి వెళ్లలేదు. గని కార్మికుడిగా విధులు నిర్వహించడం మానివేశాడు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1986 ఏప్రిల్ 1న శ్రీరాంపూర్లో ఒకరి ఇంటిలో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. మందమరి AITUC నాయకుడు అబ్రహాం హత్య కేసులో జైలుకు వెళ్లాడు హుస్సేన్. 1988 సెప్టెంబర్ 18న ఆదిలాబాద్ జైలు నుంచి మరో ముగ్గురితో కలిసి 2 తుపాకులు ఎత్తుకొని పోయి మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాడు హుస్సేన్. 2009లో మరోసారి అరెస్ట్ అయ్యాడు. 6.5 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు. అప్పుడు ఆయనపై 28 పోలీసు కేసులు నమోదయ్యాయి. 2015లో జైలు నుంచి విడుదలైన తర్వాత నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. హుస్సేన్ అప్పుడప్పుడు మందమర్రి బెల్లంపల్లికి వచ్చి వెళుతున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఇటీవల రైల్లో నాగపూర్ వరకు
వెళ్లి వచ్చినట్లు సంబంధిత శాఖల అధికారులు సైతం గుర్తించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనను నిఘా వర్గాలు కొద్ది రోజుల నుంచి వెంటాడుతున్నట్లు సమాచారం. హుస్సేన్ ఇంకా మావోయిస్టు పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పోలీసులే అరెస్టు చేసినట్లుగా ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒక పాత కేసుకు సంబంధించిన విషయం గురించి పోలీసులే అరెస్టు చేసి మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కూడా ఇక్కడే ఉన్నాము, ఇంతవరకు చూపించలేదు. మేడం చెప్పింది వాళ్ళు తింటూనే ఉన్నారు, బయట నుండి భోజనాలు వస్తాయి, వాళ్ళు ఉంటారు మంచిగానే, కానీ మాకు ఎండుతారు భోజనాలు వస్తాయి, టిఫిన్లు వస్తాయి, కార్ల మొత్తం అవే ఉంటారు. వాళ్ళు తింటారు, మేము పొద్దున 9 తినాలి. మరి ఏం జరుగుతుంది అన్నది ఏం అర్థమైంది. పోలీస్ జీప్ లో కూడా గంజులు వస్తానే తింటాళ్ళు ఉంటాళ్ళు, కానీ వేరేటోళ్ళు ఏంది ఏం ప్రాబ్లంతో వచ్చింది అన్నది కూడా ఆలోచిస్తలేరు. చూపించుండంటే చూపించట్లేదు. మిత్రులారా, మాకు ఈ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ హుస్సేన్ కవి, రచయిత, సామాజిక కార్యకర్త, ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగరేణికి, తెలంగాణలో గుండెకాయన సింగరేణి ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతంలో 1976 ప్రాంతం నుంచి వెళ్ళి అప్పటి ఉద్యమాలలో పాల్గొని సికాసా లాంటి సంస్థల్లో వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేస్తూ ఇక్కడ కార్మికుల హక్కుల కోసం 1981లో జరిగిన 56 రోజుల సుదీర్ఘ సమ్మెతో పాటు ఎన్నో కార్మిక హక్కులలో పనిచేసిన నాయకుడు మహమ్మద్ హుస్సేన్. తనకు 74 సంవత్సరాల వయసు. ఇట్లా ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలోనే తన భార్య జిలానీ బేగ్ సహచరిని కూడా 1996లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అనుకూల కాలంలో తాను పనిచేస్తున్న క్రమంలోనే జార్ఖండ్లో అరెస్ట్ అయి 4 సంవత్సరాల జైలు జీతం అనుభవించి తాను ఒక సాధారణ పౌరునిగా, ఒక సామాజిక కార్యకర్తగా, కవి, రచయితగా తాను ఈ ప్రాంతానికి సంబంధించిన కార్మికుల హక్కుల గురించి, వీటన్ని గురించి తల్లులు బిడ్డలని ఈ ఉద్యమాల నేపథ్యంలో పుస్తకం కూడా ఇటీవల రాసిండు. తను నిజానికి ఒక కవి, రచయిత కాకుండా ఒక సామాజిక కార్యకర్త. అట్లాంటి సామాజిక కార్యకర్తను ఇవాళ 8 జూలై 2024 ఉదయం 5:30 ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి జమ్మికుంట పట్టణంలోని మార్కెట్ సమీపంలో తన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా నెట్టి తీసుకొని రావడం జరిగింది. ఆ ఇంటి సమీపంలో, తను ఉండే ఇంటి సమీపంలో తన అన్న కొడుకు, కోడలు ఉన్న వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇవ్వకుండా, మేము పోలీసులమని కూడా ఎక్కడ ప్రకటించుకోకుండా సివిల్ దస్తులో ఉండి పట్టుకొచ్చింది ఉదయం. ఈ విషయం ఆ కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘంతో పాటు తెలంగాణ రాష్ట్రము, ఈ దేశంలో ఉన్న అందరూ రచయితలు, మేధావులందరికీ సోషల్ మీడియాలో లేదా డిజిటల్ న్యూస్ వస్తున్న అన్నింటిలో తెలిస్తే అందరూ ఆందోళన నేపథ్యంలో సుమారు 11:15 ప్రాంతంలో అజయ్ అనే హెడ్ కానిస్టేబుల్ ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మీ మహమ్మద్ హుస్సేన్ ఉన్నాడు, మీరు గాబరా పడకండి, ఇక్కడికి రండి అని చెప్తే ఆ న్యూస్లో భాగంగానే ఈ ప్రజా సంఘాలందరం ఇక్కడికి 4:05 రావడం జరిగింది. వచ్చుడితోటే మాతో పాటు అంత క్రితమే వచ్చిన కుటుంబ సభ్యులు, మాతో పాటు మేము వస్తున్న క్రమంలో వచ్చిన ఆ కుటుంబ సభ్యులు కూడా స్థానిక పోలీసులకు కలిసి మేము పలానా మహమ్మద్ హుస్సేన్ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్తే మేము వచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా పౌర హక్కుల సంఘం అని చెప్పి నా విజిటింగ్ కార్డు ఇచ్చి ఇక్కడ ఉన్న పోలీసు అది హెడ్ కానిస్టేబుల్ ఎవరికో ఇస్తే తను వెంటనే ఎస్ఐకి పాస్ చేయడం జరిగింది. ఇట్లా కొద్దిసేపటికి ప్రెస్ మీట్ అవుతుంది, 10 నిమిషాల్లో మిమ్మల్ని పంపుతామని చెప్పేసి మమ్మల్ని వెయిట్ చేయండి. పౌర హక్కుల సంఘంగా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలలో నిర్బంధం, క్రూరమైన నిర్బంధం, చట్ట వ్యతిరేక కాలంలో పనిచేస్తున్నప్పుడు కూడా మేము ఎన్నో నిజ నిర్ధారణలు చేసిన పోలీసుల దగ్గరికి, ఏసీపీల దగ్గరికి, ఎస్పీల దగ్గరికి, కమిషనరేట్ల దగ్గరికి పోయినా కూడా మాకు 1 నిమిషం 2 నిమిషంలో ఇంటర్వ్యూ ఇచ్చి 10 నిమిషాలకు దాటి ఎప్పుడు కూడా అంత క్రూర నిర్బంధ కేసీఆర్ కాలంలో కూడా జరగలే. ప్రజాస్వామ్య పాలన 7వ గ్యారంటీగా పునరుద్ధరణ చేస్తామన్న మన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా మా అరగోపాల్ పౌర హక్కుల సీనియర్ నేతతో పాటు చెప్పిన నేపథ్యంలో ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ స్థానిక పోలీసులు, ఎస్ఐ, పైన ఉన్న ఏసీపీ, డీసీపీలు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇట్లా మాట్లాడే విషయాన్ని తెలుసుకునేది
ఒక భయకంపితునిగా తీసుకొచ్చిన ఒక సామాజిక ఉద్యమకారుని 74 సంవత్సరాల సిటిజన్ను ఇంత ఒక నిర్బంధ స్థితిని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేకుండా మెదిలిన ఈ పోలీస్ స్టేషన్ యొక్క వైఖరిని పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా ప్రచారం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇట్లాంటి స్థితి ఉండద్దనే కదా మొన్నటి డిసెంబర్ 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పాలన కోసం అని తెచ్చుకున్నామని చెప్పిండు కదా. నిన్నటి వరకు కూడా మాట్లాడింది కదా. మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు సీతక్కతో పాటు ఇక్కడ స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు. పొన్నం ప్రభాకర్ తోటైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడే మాట్లాడి నేను స్వయంగా ఫోన్లు చేసిండ్రు. మీరు ప్రజలకు ఫోన్లు చేసి మీరు స్పందిస్తున్నది ఏమో కానీ ఒక ప్రజా సంఘాలుగా, ఒక పౌర హక్కుల సంఘంగా 50 సంవత్సరాలుగా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పౌర హక్కుల సంఘానికి మీరు ఇవాళ అపాయింట్మెంట్ కదా కనీసం చూస్తలేరు. ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు మేము వచ్చినామని మీకు మెసేజ్ ఇవ్వలేదా? మా ఫేస్బుక్లు కానీ, వాట్సాప్లో కానీ, దిశ పేపర్లో కావచ్చు, ఎన్నో పేపర్లో కూడా వస్తే హరీష్ రావు స్పందిస్తూ కూడా మీరు స్పందించారా? మీ వైఖరి సరైన వైఖరి కాదు. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తర్వాత ఇక్కడే మొన్న గెలిచిన గడ్డం వంశీకృష్ణ కూడా మీరందరూ రేపు ఈరోజు మా ప్రకటన, మీ మీడియా ద్వారా వచ్చిన ప్రకటనకు వెంటనే 12 hours లోపల మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి. ఖండించకపోతే మీ అదుపాజ్ఞలతోటే, మీ కనుసన్నలతోటే ఏదైతే కేసీఆర్ చేసిన నిర్బంధ విధానాలను మనస్ఫూర్తిగా మోడీ చేసిన నిర్బంధ విధానాలు ఊపాలను ఇంకా ప్రయోగించడానికి మీరు చేస్తారని మేము భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా మీరు స్పందించాలని పత్రికా విలేకరులకు, పౌర హక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహమ్మద్ హుస్సేన్ పై పెట్టిన అక్రమ ఉక్పా కేసును ఆపివేయాలి. అక్రమ ఊపా కేసులు నమోదు చేయడాన్ని కేవలం దళితుడు అనే ఒకే ఒక కారణంతోనే ఆ ఎస్ఐని మానసిక వేధింపులకు గురిచేసి ఆయనను మానసికంగా కృంగిపోయేటట్టు చేసి ఈ ఆత్మహత్యకు కారణమైన అధికారులను ఏ విధంగా శిక్షించినా ఆ పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఎలాంటి రక్షణ ఉందో ఈ సంఘటన చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక ఉన్నత స్థాయి అధికారికి కులం పేరు చెప్పి ఆయనను దూరంగా పెట్టి మానసిక వేదన గురిచేసిన అధికారులు ఇక సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేయగలుగుతారు? తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. మన దళితులు ఏకంగా ఉండకపోతే, ఐక్య పోరాటాలకు సిద్ధం కాకపోతే ఇకపైన ఇలాంటివే మనకు ఎదురవుతాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దళిత సమాజానికి ఒక మంచి స్థానం కల్పించాలని జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు సురేష్, అనిల్ బాబు, రాజ్ కుమార్, రవి, రాహుల్, మాతంగి శ్రీకాంత్, శ్రీను, రాజేందర్, నాగరాజు, స్వామి, గణేష్, తిరుపతి, గజ్జిస్వామి తదితరులు పాల్గొన్నారు. అవినీతిపై యుద్ధం చేయలేక నిజాయితీ ఓడిపోయింది. ఏదైతే అశ్వరావుపేటలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఏదైతే ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ తన తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు దళితుడని చెప్పి తీవ్ర ఒత్తిడికి గురి చేసి తను ఆత్మహత్య చేసుకునే విధంగా చేయడం జరిగింది. ఎవరైతే దీంట్లో పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే రీతిగా ఏదైతే అన్యాయం జరిగితే కూడా, తోటి ఉద్యోగికి అన్యాయం జరిగితే న్యాయానికి ముందుకు రాలేని తోటి ఉద్యోగులు, మరి సామాన్య ప్రజలకు మీరేం న్యాయం చేయగలుగుతారో మీరే ఆలోచించుకోవాలి. ఇచ్చే ముడుపుల కోసమో లేదా రాజకీయ నాయకుల మెప్పు కోసమో మీ ఉద్యోగాన్ని కించపరుచుకోవద్దు. మరి అదే రీతిగా ఒక కాకి చనిపోతేనే 100 కాకులు వచ్చి ముందుకు వస్తాయి, అరుస్తాయి, గోల పెడతాయి. అలాంటి తోటి ఉద్యోగి చనిపోతే ఒక్కరు కూడా స్పందించలేదు. అది దళితుడు అన్న ఉద్దేశంతో మీరు ఎవరు రాలేదని మేము అనుకుంటున్నాము. ఏదైతే ఒత్తిడికి గురవుతున్న మిగతా కొంతమంది ఉద్యోగులకి, అది అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరికైనా ఒత్తిడి ఉన్నదంటే మాదిగ శక్తి మీకు అండగా నిలుస్తుంది. మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు శ్రీనివాస్ గారి లాగా ఆత్మహత్య యత్నానికి పాల్పడే ముందు దయచేసి
మీ కుటుంబ సభ్యులు కావచ్చు, అంటే మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెల గురించి ఆలోచించి దయచేసి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మావోయిస్టు నేత మహమ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ అలియాస్ సుధాకర్ను అరెస్టు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు. సింగరేణి ప్రాంతంలో సికాసా పునర్నిర్మాణం ప్రయత్నం చేస్తున్నాడని హుస్సేన్పై అభియోగం. జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల అసెంబ్లీ సమావేశం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తాం. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథరావు. మంచిర్యాల ఆటో యూనియన్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ ఎంపిక. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో యూనియన్ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.